ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. చాలా మంది మీరు చూస్తుంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు శని గురించి, రాహు గురించి ఒక్కొక్క 1 అవర్ మాట్లాడతారు. గ్రహం గురించి మాట్లాడతారు. కానీ ఇది జ్యోతిషమా? జ్యోతిషం గురించి 1 అవర్ మాట్లాడడం కాదు, మన లైఫ్ లో జరిగిన విషయాలు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఒక జాతకం ఇస్తారనుకోండి ఒక జ్యోతిష్యుడికి. తను మీ జాతకం చూసి ఫస్ట్ మీ లగ్నం ఏదిని కనిపెట్టాలి. ఎందుకంటే ఒక రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు కదా. ఇప్పుడు న్యూమరాలజీ చెప్తూ ఉంటారు కదా, న్యూమరాలజీ ఎందుకు అక్యురేట్ కాదు, నిజం కాదు అంటే, ఒకే డేట్ లో చాలా మంది పుట్టి ఉంటారు, ఒకే రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు. మీ ఇండివిజువాలిటీ ఎక్కడ ఉందంటే మీ లగ్నంలో. ఆ లగ్నం కనిపెట్టాలంటే పాస్ట్ లో నడిచిన కొన్ని సంఘటనలు చెప్పి మీలో మీ లగ్నం ఏదిని కనిపెట్టి పాస్ట్ లో సంఘటనలు అంటే ఒక దశా పీరియడ్ నడిచేటప్పుడు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి, ఇండికేషన్స్. ఈ టైం పీరియడ్ లో ఇన్ని సంఘటనలు నడిచేట అవకాశాలు ఉన్నాయి, మీలాంటివి జరిగాయా అని అడగాలి. అలాగే జాతకం జతలోనే అరచేయి రేఖలు లైన్స్ అన్ని కంపేర్ చేయాలి. ఇవంటే వెస్టర్న్ పామిస్ట్ లాగా హెడ్ లైన్ ఫేట్ లైన్ అలా కాదు. ఇండియన్ పామిస్ట్రే వేరే రకంగా ఉంది, చైనీస్ పామిస్ట్రేనే ఒకలాగా ఉంది. ఇవన్నీ కంబైన్ చేయాలి, ప్రశ్న శాస్త్రం చూడాలి. అవన్నీ చూసి అప్పుడు మీ లైఫ్లో నడిచిన పాత ఈవెంట్లు చెప్పి లగ్నం చూసి ఫ్యూచర్ ఈవెంట్ చెప్తే మనకు నమ్మకం వస్తుంది. ఇది ఫస్ట్ విషయం. రెండోది వచ్చేసి మనం పరిష్కారాలు చెప్పేటప్పుడు పెద్ద పెద్ద పూజలు, హోమాలు, కాస్ట్లీ జెమ్ స్టోన్స్, కరంగులి మాల, తర్వాత రుద్రాక్షలు చెప్పడం కాదు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఎన్నో విషయాలు లేవు. కాళసర్పం దోషం గురించి లేదు, అలాగే కుజదోషం గురించి కూడా ఎన్నో గ్రంథాల్లో లేదు. బృహత్పరాశర ఓరాశాసనంలో చెప్పిన రెమెడీస్ ఏంటంటే మంత్ర జపాలు, దానం అది మీరే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దానివల్ల మన కర్మలో దృఢ కర్మం, అదృఢ కర్మం, ప్రారబ్ధ, సంచిత కర్మంలో కొన్ని మాడిఫికేషన్, కొంచెమే మనకి ఉన్న ఒక ఛాన్సెస్, దాన్ని ఆ రెమెడీస్ చేయడం వల్ల మాడిఫై అవుతుంది కర్మ. అప్పుడు సంఘటనలు చేంజ్ కావచ్చు. అది ఒకటే ఈ పరిష్కారాలకు ఉన్న అర్థం. సో ఇలా చెప్పాలి, కానీ కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు తీసుకోవడానికి జ్యోతిషం చెప్పడం కాదు. సో నిజమైన జ్యోతిషం ఇలా ఉంటుంది. ఇలా మీ జాతకం చూడాలంటే టైం పడుతుంది, ఓపిక మీకు ఉండాలి. అలా చూపించడానికి మీరు భైరవి ఆస్ట్రోలో అన్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. జాతకంని టైం తీసుకొని చూసి మీ దగ్గర నేను మాట్లాడతాను. వృషభ రాశి 2026 ఏప్రిల్ నెలలో వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి జరిగిపోయే పాజిటివ్ నెగిటివ్ విషయాల గురించి మనం చూద్దాం. ఫస్ట్ నాకు అనిపించేది ఏంటంటే చతుర్థ భావం. చతుర్థ భావం అంటే 4వ భావంలో ఉన్న పాపగ్రహాలు కేతు, రాహు, బుధుడు, అంటే గురుగ్రహం కాదు కుజగ్రహం, ఇవన్నీ కూడా చతుర్థ భావాన్ని చూడడము ఏం చేస్తుందంటే ప్రాపర్టీ రిలేటెడ్ మీకు డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి. రెండోది వచ్చేసి ఒక ప్రాపర్టీ మీరు కొంటారు, దానివల్ల దాని వాల్యూ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి చతుర్థ భావం. కానీ ఇది 11th హౌస్లో ఉండడం, చతుర్థాధిపతి 11th హౌస్లో ఉండడము, ఇవన్నీ కూడా ప్రాపర్టీ చేయడానికి, ల్యాండ్ కొనడానికి, ఇల్లు కట్టడానికి అన్ని అవకాశాలు క్రియేట్ చేస్తారు అనమాట. ఈ చతుర్థ భావంలో ఇష్యూస్ ఉన్నా కూడా ఈ టైంలో మీరు రిస్క్ తీసుకుంటే ఒక ప్రాపర్టీ క్రియేట్ అవుతుంది. యూజువల్గా నేను చూసినట్టు ఇలాంటి టైం పీరియడ్ వచ్చినప్పుడు సైట్స్ ఎక్కువ కొనుక్కుంటారు, అలాగే ఎస్టేట్స్, కృషి భూమిని కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పంచమ భావం చూస్తుంటే ఖచ్చితంగా సంతానం డిలే అయ్యే అవకాశాలు. ఇప్పుడు సార్ చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాం సార్ పిల్లల కోసం, యోగం లేదా అని అడుగుతుంటారు. క్షేత్రస్ఫుటం, బీజస్ఫుటం క్యాలిక్యులేషన్ చేయాలి. అది చేయక మనము సంతానం ఎలా ఉంటుందని చెప్పలేము. కానీ ఈ టైం పీరియడ్లో అవి దాంట్లో సక్సెస్ తగ్గే అవకాశాలు ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఉంది. రెండో భావము అలాగే దశమ భావం రెండు చూస్తుంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ సక్సెస్ ఉంటుంది. ఒక కొత్త జాబ్ దొరకచ్చు. ఇప్పుడు మీరు రీసెంట్గా ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చారా, అక్కడ మీకు సక్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా మీరు జాబ్కి ట్రై చేస్తున్నారా, అక్కడ సక్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. క్యాంపస్ సెలెక్షన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాగా ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి జాబ్ రిలేటెడ్ పెద్ద ఒక సక్సెస్ కనబడుతుంది. అలాగే 11వ భావంలో ఉన్న గ్రహాలు చూసినా కూడా చేస్తున్న బిజినెస్ లాభం ఎక్కువగా ఉంటుంది. అప్పుల నుంచి బయటపడే అవకాశాలు, గురుగ్రహం 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సార్ చాలా అప్పులు అయిపోయాయి సార్, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎప్పుడు బయటపడతాను అడుగుతుంటారు. ఒకే రోజులో ఎవరు బయటపడలేరు, కానీ ఒక మార్గం దొరకాలి కదా.
ఇప్పుడు అప్పుల నుంచి మీరు బయటపడడానికి ఏదైనా ఒక మార్గం దొరకాలి. సో, అలాంటి ఒక మార్గం ఏదో ఒక మనిషి కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, ఒక ఆపర్చునిటీ రావచ్చు. అలాంటి అవకాశాలు మీకు ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి అతి ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ టైం పీరియడ్‌లో. కెరియర్‌లో కూడా చాలా పాజిటివ్ చేంజెస్ అలాగే దూరం అంటే ఆహ్, విదేశంలో జాబ్ వెతుకుతున్న వాళ్ళకి చాలా చాలా పాజిటివ్‌గా ఉందన్నమాట. ఈ ఒక టైం పీరియడ్. సో, అది కాకుండా మా పెళ్ళికి సంబంధించినవి మాత్రం చాలా కొంచెం డిలే అని చెప్పొచ్చు. ఎక్కువ డిలే కాకపోయినా వచ్చిన సంబంధాలు మిస్ అయ్యేట అవకాశాలు, మంచి సమయాలు రాకపోవడము, ఇలాంటి టెన్షన్స్‌లన్నీ ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ ప్లేస్‌లో గురువు ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ పరంగా బాగుంది. కల్ పెళ్లి మాత్రం జరిగే అవకాశాలున్నాయి. ఒకే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకి హాస్పిటల్స్ ఎక్కువగా వెళ్ళాల్సిన అవకాశం ఛాన్సెస్ ఉంటుంది. యూజువల్‌గా ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు హాస్పిటల్‌కి ఎక్కువగా వెళ్తూ ఉంటారన్నమాట వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు. సో, ఇన్ని విషయాలు వృషభ రాశికి సంబంధించినవి.